ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ విలువిలలాడిపోయిన సంగతి తెలిసిందే. చిత్తైపోయిన తమదే పై చేయి అన్నట్లు అమెరికా అండ చూసుకుని రెచ్చిపోయిన పొరుగు దేశం ఇప్పుడు వాస్తవాలను అంగీకరిస్తోంది. భారత వైమానానికి దళదాడితో ఉగ్రవాది మసూద్ అజర్ ఫ్యామిలీ ఎలా తుడిచిపెట్టుకుపోయిందో తాజాగా జైషే మహ్మద్ టాప్ కమాండర్ ఒకరు చెప్పుకొచ్చారు. మరోవైపు భారత్ పాకిస్తాన్ల మధ్య కాల్పుల విరమణ వెనుక అమెరికా అధ్యక్షుని ప్రమేయం ఎక్కడా లేదని తాజాగా బయటపడింది. ఈ విషయాన్ని స్వయంగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ తెలిపారు. మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని చెప్పుకొచ్చారు. పహల్గావ్ ఉగ్ర దాడికి ప్రతిగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ చేపట్టడం తెలిసిందే. దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇంకా బయటికి వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది మే 7న బహవల్పూర్లోని జామియా మస్జిద్ సుబానల్లాపై భారత ఆర్మీ భీకర దాడులు చేసింది. నిఘా వర్గాల పక్కా సమాచారంతోనే ఈ అటాక్ చేసింది. భారత్ దాడి తర్వాత ఉగ్రవాది మసూద్ అజర్ వెక్కి ఏడ్చాడని పాక్ మీడియాలో కథనాలొచ్చాయి. భారత సైన్యం ఆపరేషన్లో తన ఫ్యామిలీకి చెందిన 10 మంది చనిపోయారని అతడు స్వయంగా వెల్లడించాడంటూ ఆయా కథనాల్లో ప్రస్తావించారు. భారత్ దాడి జరిపినప్పుడు వారంతా జామియా మస్జిద్ సుబానల్లా లోపలే ఉన్నట్లు వెల్లడైంది. తాజాగా పాకిస్తాన్లో జరిగిన ఓ సమావేశంలోని వీడియో వైరల్గా మారింది. భారత వైమానిక దళం దాడిలో జైషే నంబర్ 2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్ ఇతరుల కుటుంబ సభ్యులు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్లోనే ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆపరేషన్ సింధూర్ దెబ్బకు బహవల్పూర్లోని జైషే ఉగ్ర స్థావరాలు చిన్నాభిన్నమయ్యాయి. ఆ వీడియోలో జైషే మహ్మద్ టాప్ కమాండర్ మసూద్ ఇలియాస్ కశ్మీరీ భారత బలగాలు వారి రహస్య స్థావరంలోకి చొరబడి వారిపై ఎలా దాడి చేశాయో వివరించాడు. ఉగ్రవాదాన్ని స్వీకరించి ఈ దేశ సరిహద్దులను కాపాడటం కోసం మేం ఢిల్లీ, కాబూల్, కాందహార్లతో పోరాడాం, సర్వస్వం త్యాగం చేశాం. కానీ మే 7న బహవల్పూర్లోని భారత బలగాలు మౌలానా మసూద్ అజర్ కుటుంబాన్ని ముక్కలు చేశాయని ఆవేశంతో ఊగిపోతూ మాట్లాడాడు ఇలియాస్ కశ్మీరీ. మరోవైపు భారత పార్లమెంటుపై జరిగిన ఆత్మాహుతి దాడి 26/11 ముంబై మారణకాండ వెనుక జైషే అధినేత మసూద్ అజర్ హస్తం ఉందని ఇలియాస్ కశ్మీరీ అంగీకరించాడు. ఇలియాస్ కశ్మీరీ చెప్పిన దాని ప్రకారం మసూద్ అజర్ బాలాకోట్ను అడ్డాగా చేసుకుని ఎప్పటినుంచో భారత్పై ఉగ్రకుట్రలు పన్నుతున్నట్టు తేలింది. ఇక ఒసామా బిన్ లాడెన్ను ఇలియాస్ అమరవీరుడిగా పోల్చాడు. పాక్ సైన్యం పహారాలో జైషే స్థావరం స్వేచ్ఛగా నడుస్తోందని భారత్ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. పాక్ మాత్రం అక్కడ ఎటువంటి ఉగ్ర క్యాంపులు లేవని ప్రపంచానికి నమ్మబలుకుతోంది. కాగా బహవల్పూర్పై భారత్ దాడి చేసిన నెల తర్వాత జూన్లో పాకిస్తాన్ అగ్ర రాజకీయ నేత బిలావల్ భుట్టో జర్దారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాది మసూద్ అజర్ ఎక్కడున్నాడో తమకు తెలియదన్నారు. ఒకవేళ అజర్ ఆచూకీపై భారత్ సరైన సమాచారాన్ని అందిస్తే పాక్ సంతోషంగా అరెస్ట్ చేస్తుందని ఆయన ప్రకటించారు. పాక్ గడ్డపై అజర్ ఎక్కడున్నాడో చెప్పాలని భారత్ను ప్రశ్నించారు. లాహోర్కు దాదాపు 400 కిలోమీటర్ల దూరంలోని బహవల్పూర్ పాకిస్తాన్లోని 12వ అతిపెద్ద నగరం. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు ఈ నగరమే ఆయువు పట్టు. ఈ నగరంలో జామియా మస్జిద్ సుబానల్లా ఉంది. దీన్నే స్థానికులు ఉస్మానో అలీ క్యాంపస్ అని పిలుస్తుంటారు. బహవల్పూర్లోని జామియా మస్జిద్ సుబానల్లాను ప్రధాన కేంద్రంగా చేసుకుని జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2000 దశకం తొలినాళ్లలో జైషే మహ్మద్ ఉగ్ర సంస్థను మౌలానా మసూద్ అజర్ స్థాపించాడు. పాక్ ఉగ్రవాదుల్ని కశ్మీర్లో జిహాద్ కోసం ఉసిగొల్పాడు. గత కొన్ని దశాబ్దాల్లో భారత గడ్డపై జరిగిన ఎన్నో ఉగ్రవాద దాడుల వెనుక మసూద్ అజర్ హస్తం ఉంది. అతన్ని ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. అందుకే బాహ్య ప్రపంచానికి మొహం చూపించకుండా పాకిస్తాన్లోనే రహస్యంగా మసూద్ అజర్ జీవితాన్ని గడుపుతున్నాడు. మరోవైపు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణకు తానే చొరవ తీసుకున్నానని, తన హెచ్చరికల వల్లే యుద్ధం ఆగిపోయిందని పదే చెప్పుకుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాటల్లోని డొల్లతనాన్ని పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ బయటపెట్టారు. కాల్పుల విరమణ విషయంలో మూడో పక్షం జోక్యాన్ని భారత్ ఎంతమాత్రం అంగీకరించలేదని తేల్చి చెప్పారు. ట్రంప్ చెప్పిందంతా అబద్దమని పరోక్షంగా స్పష్టం చేశారు. భారత్తో ఇటీవల సంప్రదింపులేమైనా జరిగాయా, మూడో వ్యక్తి ఎవరైనా జోక్యం చేసుకున్నారా అని అడిగిన ప్రశ్నకు ఇషాక్ దార్ బదులిచ్చారు. అలాంటిదేమీ లేదని, 2 దేశాల వ్యవహారాల్లో మూడో వ్యక్తి ప్రమేయాన్ని భారత్ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని వెల్లడించారు. కాల్పుల విరమణ గురించి చర్చిద్దామంటూ అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో మాకు చెప్పారు. కానీ ఆ చర్చలేవీ జరగలేదు.
జూలై 25వ తేదీన వాషింగ్టన్లో జరిగిన భేటీలో రూబియో కలిశారు. కాల్పుల విరమణ ఒప్పందం కోసం మీరు ఏర్పాటు చేస్తారన్న సమావేశం ఎందుకు జరగలేదని ప్రశ్నించాను. ఇది ద్వైపాక్షిక అంశమని, మూడో పక్షం జోక్యాన్ని అనుమతించబోమని భారత్ తేల్చి చెప్పింది. అందుకే సమావేశం ఏర్పాటు చేయలేకపోయామని బదులిచ్చారు. భారత్ పాక్లకు సంబంధించింది ఏదైనా సరే ద్వైపాక్షిక అంశమేనని భారత్ చెప్తుండగా ఇక మేం ఏం చేయగలం? మూడో వ్యక్తిని కూడా అనుమతించాలని భారత్ను అడ్డుకోలేం కదా అని తెలిపారు ఇషార్దార్.